రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది నిజమే, సమీకరణాలతోనే మంత్రి పదవి ఇవ్వలేకపోయాము. బట్టి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది వాస్తవేనని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అనేది ముఖ్యమైన అంశం. బట్టి విక్రమార్క ఏం చెప్పారు? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్నాం కానీ ఇవ్వడం లేదు, అందుకనే ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నారు. పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి మీద రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరైనవే అని బట్టి విక్రమార్క ఆయనను సమర్థించడం జరుగుతోంది. మా అన్నకు తెలియదు నాకు మంత్రి పదవి ఇస్తారన్నది, కానీ వీళ్ళకి తెలుసు అయినా కూడా ఇవ్వట్లేదు అని ఆయన రోజుకొక సంచలనం చేస్తున్నారు. సో ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు అని అంటే, ఎందుకు సంచలనం చేస్తున్నారు, ఎందుకు ఈ వార్త వచ్చింది అని అంటే, మొన్న క్యాంప్ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో. ఈ క్యాంప్ ఆఫీసులు ఓపెన్ చేసినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడారు. వచ్చే 3 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు, ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతారు అని. అది అంతవరకు బాగానే ఉన్నది, అక్కడ మిగతా వాళ్ళు కూడా పాల్గొన్నారు. కానీ వచ్చే 3 ఏళ్ళు ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి కొనసాగుతారు అనేది మరి నేనేం కావాలి, నేను ఎప్పుడు డిప్యూటీ సీఎంగానే ఉంటానా అనేది ఇప్పుడు బట్టి ఆవేదన. సో ఆయన ఏం చేశారు? రాజగోపాల్ రెడ్డి వైపు తీసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి చెప్పింది నిజమే, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది నిజమే, కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇయ్యాలడంలో తప్పేం లేదు అన్న పద్ధతిలో ఆయన వివరిస్తున్నారు. ఆ సమయంలో తాను కూడా ఉన్నానని చెప్పారు. ఆయనకు ముఖ్యమంత్రి బట్టి ఉప ముఖ్యమంత్రి అన్నారు ఆయనకు మంత్రి పదవి ఇస్తాము. ఏది? ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన సమయంలో నేనే స్వయంగా ఉన్నాను. అయితే కేబినెట్ సమీకరణాల కూర్పు నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించలేకపోయామని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ రాజగోపాల్ రెడ్డి విపరీతంగా స్పందించారు. ఇకనైనా ఇవ్వకపోతే వీళ్ళ సంగతి తేలుస్తారంటారు. సో ఇప్పుడు బట్టి విక్రమార్క సీఎం కు డైరెక్ట్ గా టార్గెట్ చేశారు వయా రాజగోపాల్ రెడ్డి. సో ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం, ముఖ్యమంత్రి పదవి కోసం ఒకవైపు పొంగులేటి, ఇంకోవైపు బట్టి విక్రమార్క, ఇంకోవైపు ఇంకొక ఆయన, ఇట్లా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎవరి సాగుతాయి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, అసలు ముఖ్యమంత్రి అవ్వకుండానే ఈసారి ప్రభుత్వం మొత్తం ఉంటుందా, లేదా డిసెంబర్లో ఇట్లాంటి మార్పులు జరుగుతాయి, ఈ అన్నిటికీ సమాధానాలు రావాల్సి ఉన్నది.